నీలే మళ్ళీ ఎప్పుడు వచ్చే ఊళ్ళోకి ఉన్నావా? ఏంటి అలా చూస్తున్నావు? నీ కళ్ళకి నేను అందంగా కనిపించడం లేదా? నీకేంటే బ్రహ్మాండంగా ఉన్నావు. అయితే ఇంకే ఒక 5 రూపాయలు ఇచ్చేసి ఈ ఆల్టికి నన్ను కొనేసుకో. అయితే ఇదిగో 5 రా. నా కొడక, ఆడదాని విలువ 5 రూపాయలు అనుకున్నావరా? అచ్చే, నిన్ను కన్నది కూడా ఆడదేరా, దాని విలువ కూడా 5 రూపాయలేనా? ఆడదాన్ని చెయ్యట్టుకోవడం కాదురా, నువ్వు అసలైన మొగాడివైతే ఆ పెంటయ్య గాడి పని పట్టు, లేదా ఆడదానిలో చేతులు గాజులు తొడుకో. గాడిద మళ్ళీ నాకు కనిపించే చంపేస్తాను వేదవనాయన. చూడు బాబు, ఈ ఊర్లో బడెట్టి నలుగురికి బుద్ధి చెప్పి ఊరిని ఉద్ధరిద్దామని వచ్చావటగా. కానీ ఒక విషయం, ఈ ఊరు మారాలంటే ముందు ఆ పెంటయ్య రాఘవయ్య లాంటి పెద్ద బుద్ధి చెప్పు, అప్పుడే ఊరు బాగుపడుతుంది. మాస్టారు, ఎవరా అమ్మాయి? మతిలేందా? మతిలేంది కాదు బాబు, మనుషులంతా కలిసి దాన్ని అలా తయారు చేశారు. అంటే అది గూడెంలో ఉన్న ముసలయ్య కూతురు. ఒకప్పుడు ఎంతో ఆనందంగా జీవితం గురించి ఎన్నో కలలు కంటూ ఉండే అమాయకమైన కన్నెపిల్ల. రే ముసలయ్య, అయ్యా ఏం మొహమాట పడకు, పూర్తిగా తాగి. ప్రభువులు బాబు, తమరంతా అభిమానంగా పిలిచిస్తున్నారు, చుక్క కూడా మేలకుండా తాగేస్తాను బాబు. రే ముసలయ్య, అయ్యా రేపు మన ఊరికి పెద్ద ఆఫీసర్ గారు వస్తున్నారు. ఆయన మంచి చెడ్డ చూడడానికి, అదే మంచం వేసి ఇల్లు తుడిసి కాస్త అన్నం పెట్టడానికి నీ కూతురు గాలి నీలో ఉంది కదా, దాన్ని ఒకసారి పంపు. అట్టాగే బాబు. ఆ విధంగా పెంటయ్య ముసలయ్య బలహీనతను ఉపయోగించుకుని అతని కూతురైన నీళ్లు బతుకుని నాశనం చేశాడు. నిజం తెలుసుకున్న ముసలయ్య గుండె పగిల్చొచ్చాడు. కొంతకాలం పక్క ఊళ్ళోని వాళ్ళ అత్తమ్మ దగ్గరే ఉండి ఈ మధ్య వచ్చింది. పెంట ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే అడ్డుకోవడానికి ఎదిరించడానికి ఎవరో ఎందుకు సిద్ధపడ్డం లేదు? ఆ భూమి అమ్మి నా కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను బాబు. అది కాస్త లాక్కుంటే దాని పెళ్లి జరగదు, దాని బతుకు అన్యాయం అయిపోద్ది బాబు. అవునరా, కన్న తండ్రివి, నువ్వు ఆలోచించాలి. నీ కూతురు పెళ్లి విషయం బొటకనేలు ఉంది కదా అని నొక్కేసి అప్పట్టుకుపోయావు. ఆ అప్పు సంగతి నేను మర్చిపోయి నీ కూతురు పెళ్లికి వచ్చి అత్యంతలు తల్లమంటావా? ఏటీడు రాఘవయ్య బాబు, తమరు దేవుళ్ళు అటోరు, తమరైనా చెప్పండి బాబు న్యాయం. వారు పిచ్చోడ, దేవుడు కూడా పద్ధతి ఉందిరా. మేకని, కుక్కని, పుల్ని, కోడిని పుట్టించినట్టు దేవుడు 2 జాతులు పుట్టించాడు, ఉన్నోడని లేనోడని. మేక చచ్చే వరకు మేకలాగే ఉండాలి, కోడి చచ్చే వరకు కోడిలాగే ఉండాలి, లేనోడు చచ్చే వరకు లేనోడిలాగే ఉండాలి. అది ధర్మం, దేవుడు పెట్టి న్యాయం. మనం ఏం చేయలేం, ఈ జన్మకి ఇంతే అనుకోవాలి. ఏమిటే అంచేత ఆ 2 గుంటల భూమిని మన పెంటగా రాసాయి. కారణం కాగితాలు సిద్ధం చేయవా బాబు గారు. ఊరికే బాధపడిపోకరా. దేవుడి న్యాయం ప్రకారం వచ్చే జన్మలో నువ్వు గొప్పడు కావచ్చు, నేనేమి లేనోడు కావచ్చు. ఇదిగో ఆడు వచ్చి జన్మలో కోడిగా పుట్టొచ్చు, మన కారణంగా కుక్కలా పుట్టొచ్చు. ఇప్పుడు ఎప్పుడు అప్పు అప్పు అని తిరిగే మన ఏరయ్య గారు కూడా అప్పునిచ్చే సావుకారుగా పుట్టొచ్చు, నేను ఆడి దగ్గరికి అప్పుకెళ్లే బికారు నా కొడుకుగా పుట్టొచ్చు. ఎవరికి తెలుసు? బాబు పెంటయ్య బాబు, వచ్చే జన్మలో నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు వడ్డీ లేకుండా ఇస్తాను. ఒక 50 రూపాయలు బాబు. పరాస్కాలకి టైం కాదు. కన్నగారు కాగితాలు. రాము, ఆ కాగితాలు ఎందుకు లాక్కున్నావు? ఇవి కాగితాలు కాదు పెంటయ్య, పేదవాళ్ళ జీవితాలు తగలబెట్టడానికి నువ్వు తయారు చేసిన కాగడాలు, చదువురాని అమాయకులను అన్యాయం చేయడానికి నువ్వు వెళ్ళిన అబద్ధాలు. ఇవి ఉండడానికి వీల్లేదు. ఒరే రామో, ఏమిట్రా నీ పొగరు? చాలా కాలంగా గమనిస్తున్నాను. ఎప్పటికప్పుడు పోనీ కదా అని ఊరుకుంటూ ఉంటే రాను రాను రెచ్చిపోతున్నావు. ఈ హిట్లర్ రాఘవయ్య తీర్పును కాదని దౌర్జన్యంగా నా కళ్ళ ముందే కాగితాలు చింపుతావా? ఒరే ఎత్తేస్తా ఎత్తేస్తా, భస్మాసురవుతారా ఎత్తి. బూడి చేయడానికి దౌర్జన్యం నాది కాదు రాఘవయ్య. ఇచ్చిన అప్పులకి వడ్డీలుగా పేదవాళ్ళ ఆస్తుల్ని, ఆడవాళ్ళ జీవితాల్ని దోచుకుని వాళ్ళ కష్టాలు కన్నీళ్లు మిగిల్చే ఈ పెంట ఇది దౌర్జన్యం. ఆ పెంటైని సమర్థిస్తూ తప్పుడు తీర్పులు ఇచ్చే నీది దౌర్జన్యం. ఒరే పెంటయ్య, మీరు చేసిన పాపాలు పండే రోజు వచ్చిందిరా. 5 రూపాయలకు ఆడదాన్ని కొనే మీ బతుకులు త్వరలో తెల్లారిపోతాయిరా. ఒరే, మీలాంటి మాయదారి మనుషులు పని పట్టడానికే ఇన్నాళ్ళకి సరైన మొగాడొచ్చాడు. దేవుళ్ళలాంటి మా రాముడు మీ అందరి పని పడతాడు. అప్పుడు మిమ్మల్ని రక్షించేవాడు ఉండడు, మీ మీద జాలి చూపించేవాడు ఉండడు. ఏమిటయ్యా పెంటయ్య, నాలాంటి పెద్ద మనిషి ముందు నీ పరువు తీసేసి వెళ్ళిపోయింది. ఆ గొడవ వదిలేసేవయ్యా.
అసలు నీ అంత పెద్దవాడిని వెంట్రుక ముక్క గంటి హీనంగా తీసి పారేశాడు రాముగారు. అందుకు నేను ఎక్కువ బాధపడుతున్నా. స్టాప్ ఇట్ పెంటయ్య, స్టాప్ దట్ నాన్ సెన్స్. ఈ రాఘవయ్య కోపం వచ్చిందంటే వాళ్ళ గుడిసెలు నేలమట్టం చేసేస్తాడు. అవును బాబు, రాఘవ గారు ఆడంటూ భద్రయ్య గారు వచ్చి గూడెల్లో అందరికీ చెప్పాడు. వారం రోజులుగా నేల పని కట్టకపోతే అందరు గుడిసెలు పీకించేస్తాడంట. చూసావా రాము, వీళ్ళు ఎంత దారుణమైన కొడిగట్టారో. బాబు రేపు నుంచి మేమంతా ఎక్కడ ఉండాలి, ఎలా బతకాలి బాబు? మీరేం కంగారు పడకండి, వాళ్ళ ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు. కనిపించుట లేదు. జంబులింగం అని పేరు గల మా నియోజకవర్గం ఎమ్మెల్యే మాకు కనిపించుట లేదు. గత ఎన్నికల ముందు ఓట్ల సమయంలో కనిపించిన వీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన క్షణం నుంచి మా ఊరి ప్రజలకు కనిపించుట లేదు. నాయనా ఎమ్మెల్యే, నువ్వు కనిపించక మేమంతా ఎంతో బెంగ చెందుతున్నాము. నిన్నేమీ కోప్పడమని హామీ ఇస్తున్నాము కనుక వెంటనే వచ్చి కనిపించవలసింది. ఇట్లు దాచినపల్లి గ్రామ ప్రజలు. ఏమయ్యా రాఘవయ్య, అయ్యా, ఊరికి సర్పంచివి, జరి అంచు పంచి కట్టుకున్న పెద్ద మనిషివి. నేను నీకు కనిపించట్లేదు? కళ్ళు కూడా పెట్టుకున్నావు, కనిపిస్తున్నానా లేదా? తమరు కనిపించకపోవడం ఏమిటండి? ముస్తాబైన ముసిలి గంగిరెద్దులాగా దర్జాగా కనిపిస్తున్నారండి. కనిపిస్తున్నాను కదా. ఏమయ్యా నాకు ఈవేళ ఏంటి? నాకు ఈవేళ వారానికి ఒకసారైనా కలలో కళ్ళజోడు పెట్టుకున్న చిన్న వినాయకుడిలా కనిపిస్తారు. మరైతే ఎమ్మెల్యే జంబులింగం కనిపించడం లేదని ఈ పేపర్లో ప్రకటన ఇచ్చింది ఎవరు? మీ ఇద్దరికి తెలియకుండా ఈ ప్రకటన జరగదు 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 జరగదు. చెప్పండి చెప్పండి చెప్పండి. జరగదు. ఈ పని చేసింది ఆ రాముగారేనండి, సందేహం లేదు. ఎవరా రాము? ఉన్నాళ్ళండి గూడెంలో రౌడీ వెధవ ప్రజలందరినీ నానా ఇబ్బంది పెడుతున్నాడు. మాలాంటి పెద్ద మనుషులను అవమానపరుస్తున్నాడు. ఇది పేపర్లో వేసి తమను కూడా అవమానపరిచాడు. ఎవడా రౌడీ వెధవ? రౌడీలకి రౌడీని, గూండాలకి గుంటాని, బందిపోట్లకు బందిపోట్ని. పక్కలేదా? మీరు వెళ్ళి తేల్చుకురండి, మేము ఇక్కడ ఉంటాం. మేమే తెలుసుకుంటాం. అయితే ఏమిటిది? ఎవరు కనిపించట్లేదే? ఎక్కడ నా ప్రజలు? ఎక్కడా? నేను కనిపించడం లేదని పేపర్లో వేసి నన్ను అల్లరి పెట్టారు. నేను వచ్చి కనబడితే నాకెవరూ కనిపించడం లేదు. ఎవరా రాము? రాము అనేవాడు ఎక్కడ? ఎక్కడున్నాడు వాడు? స్వాగతం. ప్రజాప్రతినిధులకు సుస్వాగతం. ఎవరు నువ్వు? మీరు మర్చిపోయిన ఈ గ్రామంలో బతికే ఒక మనిషిని, ఈ గూడుపు వాడిని. పేరు రాము. నువ్వేనా నేను కనిపించట్లేదని పేపర్లో వేసింది? మరి ఇప్పుడు నేను కనిపించడానికి వచ్చాను. ఎవరు కనిపించలే? ఎందుకు కనిపించాలి? మిమ్మల్ని తమ ప్రతినిధిగా ఎన్నుకున్న ప్రజల మంచి చెడ్డ మీకు కనిపించలేదు. వాళ్ళ కష్ట సుఖాలు మీకు కనిపించలేదు. అలాంటప్పుడు వాళ్ళెందుకు మీకు కనిపించాలి? కూడు గుడ్డ లేకుండా పశువుల కన్నా హీనంగా వాళ్ళు బ్రతకడం మీకు కనిపించలేదు. వాళ్ళెందుకు మీకు కనిపించాలి? దీనంగా హీనంగా చావలేక బ్రతకలేక వాళ్ళు పడే అగచాట్లు మీకు కనిపించలేదు. వాళ్ళెందుకు మీకు కనిపించాలి? మీరు ఉద్ధరిస్తారని కనిపించాలా? మీరు ఉపకారం చేస్తారని కనిపించాలా? చెప్పండి చెప్పండి ప్రజాప్రతినిధి గారు. ఏ పూట గంజి తాగుతున్నారో, ఏ పూట ఆకలితో మగ్గుతున్నారో తెలియకుండా తమ జీవితాన్ని, తమ పేదరికాన్ని 4 తాటాకుల కింద దాచుకున్న అమాయకులు వీళ్ళని వీధి పాలు చేయాలని ఈ ఊరి పెద్దలు కుట్ర చేస్తున్నారు. మా గోడును మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధితో చెప్పుకునే అవకాశమే మాకు లేదు. మా పట్ల మీ బాధ్యతని గుర్తు చేయాలని నేనే ఆ ప్రకటన వేయించాను, మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. రాముకే 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 ఆగండి ఆగండి బాబు. శభాష్ రాము శభాష్. ఇప్పుడు నీలాంటి యువకులనయ్యా దేశానికి కావాల్సింది. తోటి వాళ్ళ కోసం తాపత్రయపడే నీ బోటి వాళ్ళని చూసి నా బోటి నాయకులు సిగ్గుపడాలయ్యా. నా మీద నాకే చిచ్చి 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 అసహ్యం వేస్తుందయ్యా. 1,00,000 పనుల్లో మీ సమస్యలు పట్టించుకోలేకపోయాను. ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను. చిన్నవాడు అయినా నాకు పెద్ద బుద్ధి చెప్పావు. ఇక నిజాలు నేను కూడా నీట్ అయిపోయానయ్యా. నీ బావులు నా బావులు ఒకటే. చూడు తాత, ఇక నుంచి నీకే కష్టం వచ్చినా కాకితో గౌరవించు. దాని రెక్కలు పట్టుకుని నేను వచ్చేస్తాను. చెల్లెమ్మా, ఇక నీ కుటుంబ సమస్యలు ఏమన్నా నాతో చెప్పుకో. నేను నీ తోడబుట్టినవాడిని అనుకో. రేయ్ బుజ్జిగా, నేను రా మీ తాతనే. రేయ్ ఇదిగా నేనా హైదరాబాద్ వెళ్ళా నీకు బిస్కెట్ పంపిస్తానా? బాగా చదువుకో. చదువుకు నా ఎంత వాడు వాళ్ళు. చూడవా రాము, నేను కూడా ఒక గుడి చేసుకుని మీ మధ్యలో ఉందాం అనుకుంటున్నానయ్యా. ఇదేటండి బాబు, ఉన్న గుడిసెలే పీకించేస్తామన్నారు సర్పంచ్ గారు. సర్పంచ్ లేదు గర్పంచ్ లేదు, నేను హామీ ఇస్తున్నాను. ఇవి మన గుడిసెలు. వీటిని దేవుడు కూడా పీకలేడు, ఎవడూ పీకించలేడు. ఈ గుడిసెలు మనకు శాశ్వతం, పెర్మనెంట్. మీ సహాయానికి చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు. కృతజ్ఞతలు నాకెందుకయ్యా. మనం అంతా కలిసి దేశమాతకు చెప్తే బాగుంటుంది.
భారత్ మాతకి జై. భారత్ మాతకి జై. చికెన్ కమ్మగాను లేతగాను రుచిగాను గొప్పగా తయారు చేశారయ్యా. మా ఎయిర్పోర్ట్లు ఎప్పుడు అలాగే ఉంటాయండి ఎటు వచ్చి మీరు చేసిన పని ఏం బాగుండలేదు ఏంటిది మూడుల్లో మీరు చేసిన రాజకీయానికి ఇక్కడ మాకు కడుపు వచ్చింది. అవును లింగం గారు, వాళ్ళ గడ్డెట్టి వాళ్ళ రోగం కుదురుస్తారనుకుంటే ఆ తరఫు మాట్లాడి మాకు గడ్డెట్టారు, భూములని వాళ్ళకి నైవేద్యం పెట్టారు. బచ్చాలు మీకేం తెలుసా రాజకీయాలు? తెలుసుంటే ఏ ఎమ్మెల్యే ఏ మంత్రో అయి ఉండేవారు. ఎలక్షన్లు వస్తున్నాయా? ఎలక్షన్లు వాడు వెనకాల ఎంతమంది జనం ఉన్నారు? జనం అంటే మనుషులు. అదే 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 మనుషులు కాదు, ఓట్లు. ఎలక్షన్ ముందు వాళ్ళని నెత్తిని ఎక్కించుకోవాలి, తర్వాత ఏ పేడలోనో బాడలోనో పాయసులు పారేయాలి. అది రాజకీయం. ఇదిగో ఒక్క ముక్క చెప్తున్నాను, ఓట్ల నాడు వాళ్ళని సంకనెత్తుకోవాలి, కోతల నాడు కోసాతలు పారేయాలి. అది రాజకీయం అంటే. బాబోయ్ ఆ తలపాగా కింద ఎంత గొప్ప తలకాయ ఉంది, ఎన్ని ఐడియాలు. ఇక చచ్చిదాకా మీరే మా ఎమ్మెల్యే. కొత్తకండి డోకాలేదు. నిజంగా ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఒరే, పరుపులు తలుపులు 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 ఇంకా భోజనం తీసుకోలేదంటే. చూడండి ఎక్కడ ఉన్నాడు. ఒరే తలుపులు. చూడు వెంటయ్య, ఎన్నాళ్ళలో సర్పంచ్ రాఘవయ్య కూడా తిరుగుతావు, మొత్తం దోచేస్తున్నాడు. ఆ తినేదేదో నువ్వే తినొచ్చుగా. బాగుంది, పరిస్థితులు అనుకూలించాలి కదండి. ఏమిటా అనుకూలించేది? నీకు డబ్బుంది, ఓ చరిత్ర ఉంది. ఈసారి సర్పంచ్ గా నువ్వు నిలబడు, నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటది. ఏంటో మా పెంటయ్యకి ఏదో ఉపదేశం ఏం చేస్తున్నారు. లేదు, హైదరాబాద్ లో కోడుకో అదో టైప్ గా చేస్తారట్టుగా. ఆ చెప్తున్నా. ఈ సోడా అయిపోయేది. ఈ పత్రిక ఎల్లవయ్యా, ఎక్కడున్నాడు? చూడు చూడు చూడు, వెళ్ళు. త్వరగా పడరా, వెళ్ళు. పత్రిక కొట్టలేవయ్యా సన్నకి. ఇలా రా, ఇలా రా. చూడు రాఘవయ్య, ఈ పెంటైన పక్కన పెట్టుకుని నువ్వు ఎలా బతుకుతున్నావయ్యా? నువ్వు అలా వెళ్ళేవో లేదో నీ మీద 100 చెప్పడం మొదలెట్టాడు. నువ్వు వచ్చావు, కోడి కూర పీత పులుసు కింద మార్చేశాడు. అమ్మ పెంటయ్య. ఇదిగో వాడు వాటం చూస్తుంటే నీ మీద పోటీగా నిలబడేటట్టున్నాడు. నువ్వు ఇంకొకటికి అవకాశం ఇవ్వక నువ్వే నిలబడు. ఓయ్, నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటది. ఏంటి ఎమ్మెల్యే గారు ఏమైనా సలహా ఇస్తున్నారా? నీకు కోడికూర వండని చెప్పారు కదా, నాకు ఢిల్లీ కోడికూర వండడం ఎలాగో చెప్పారు. అవునయ్యా, సోడాల కోసం వెళ్ళా. ఏవయ్యా సోడాలు? ఎంతసేపు ఒక విమర్శించడమే పనిగా పెట్టుకోకు, వస్తాయి. ఏ నీ భోజనాలు వచ్చాయా? వస్తాయి వస్తాయి, ఏవి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి. ఏమిటి రాము నువ్వు అనేది? నేనండం కాదు మాస్టర్, అందరి అభిప్రాయం చెప్తున్నాను. రేపు వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఎవరు సర్పంచ్ గా నిలబడాలి. నిజమే మాస్టారు, మీలాంటి వారు ఆ పదవిలో నిలబడితే ఆ పదవికి గౌరవం ఏర్పడుతుంది, మన ఊరికి ఉపకారం జరుగుతుంది. మా అందరి బతుకులు కూడా బాగుపడతాయని నమ్మకం ఉంది పంతులు గారు. అవును బాబు, మీరింత అభిమానంతో అడుగుతుంటే కాదనగలనా? ఈ ఎలక్షన్ లో నేను నిలబడటం వల్ల ఈ ఊరికి మంచి జరుగుతుంది అనుకుంటే అలాగే. కానీ శంకర్ మాస్టర్ కి ఏమిటి పెంటయ్యా నువ్వు అనేది? నువ్వు ఎన్నికల్లో నిలబడతావా అంటే నాకు అపోజిషన్ వచ్చేస్తున్నావు అన్నమాట. గొప్ప. ఎత్తేస్తా ఎన్నికాసులు అవుతారు, నేను అమాంతం మింగేస్తాను, జాగ్రత్త. ఎత్తై నువ్వు ఒక్కడవే ఎత్తగలను అనుకుంటున్నావేమో, నేను ఎత్తగలను అవతారం. ఏమెత్తుతావయ్యా అవతారం? ఏమెత్తుతానా? జనం 10 మందిని సెంటర్లోకి పిలిపించి హిట్లర్ రాఘవయ్య గారు అమ్మాయిని రాముడు గాడు హిట్లర్ గారి కళ్ళ ముందే ముద్దెట్టుకున్నాడు అని చెప్పాను అనుకో, ఓట్లేయడం కాదు, కొత్త మీద జల్లకాయలు పడిపోతాయి. కూడా చూద్దాం. చెప్పు వెళ్ళి, నా కూతుర్ని ఒకసారి కాదు 100 సార్లు ముద్దెట్టుకున్నాడని చెప్పు, నన్ను కూడా ముద్దెట్టుకున్నాడని చెప్పు. చూడు, తమకు వేయం చెప్పు, పులివేషాలు కట్టించి ఊరేగించి మరీ చెప్పు. అలాగే చెప్తాను. ఇదిగో ఈ కొంపకి రావడం ఇదే ఆఖరిసారి. పని ఉంటే ఆ పంచాయతీ బోర్డు ఆఫీస్కి వచ్చుకోగా. పంచాయతీ బోర్డుకి జన్మలో వెళ్ళావయ్యా, నీకున్న చెడ్డ పేరు నీకు తెలీదు. నాకు తెలుసు, నీకన్నా నాకు మంచి పేరేమో.